బీహార్ ఎన్నికల ఫలితాలు రేపొస్తాయి. నిజానికి దేశమంతా బీహార్ దిక్కు చూస్తుంది. బీహార్లో ఎట్లాంటి రిజల్ట్ రాబోతుంది అని. నెక్స్ట్ జరగబోయే చాలా ఎన్నికలకు బీహార్ ఒక ఎగ్జాంపుల్గా ఉండబోతోంది. నిజంగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినలాగా ఎన్డీఏ గెలుస్తుందా, లేకపోతే కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుందా అని చాలా ఇంట్రెస్ట్గా దేశం మొత్తం బీహార్ దిక్కు చూస్తుంది. బీహార్ ఎన్నికల ఫలితాలు ఎట్లా ఉండబోతున్నాయి, యాజ్ యూజువల్గా అక్కడ వచ్చినటువంటి ఎగ్జిట్ ఫలితాలను ఎట్లా అనలైజ్ చేస్తారు, చాలా ఇష్యూస్ వి ప్రకాష్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. బీహార్ అందరూ దేశం మొత్తం అటు దిక్కు చూస్తున్నట్టు చూసింది. అంటే హోరాహోరీగా అంతా మహాగఠబంధన్ కావచ్చు, లేకపోతే ఎన్డీఏ కావచ్చు, హోరాహోరీగా తలబడ్డాయి. ఎత్తులు పై ఎత్తులు చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి అందులో. కానీ ఎగ్జిట్ పోల్స్కి వచ్చేసరికి ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ చూసుంటారు మీరు. ఎట్లా అనిపిస్తుంది, ఎట్లాంటి రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు రేపు? బీహార్ ఎలక్షన్లో చాలామంది తెలియని విషయం ఏంటంటే అంటే 3 కోట్ల మంది దాకా మైగ్రెంట్స్ ఉంటారు బీహార్ నుంచి. వేరే ప్రాంతాలలో ఉంటారు. మొత్తం ఒరిస్సా నుంచి మొదలుపెట్టి అటు కలకత్తా దాకా, మళ్ళీ ఇటు వచ్చేసి పైన కూడా ఢిల్లీలో కానీ ఇక్కడ కానీ మన దగ్గర కూడా చాలా మంది ఉంటారు. ఏపీలో ఉంటారు. బీహార్ మొత్తం దేశం అంతా స్ప్రెడ్ అయిపోయి ఉన్నారు వాళ్ళు. ఒకప్పుడు 30-40 లక్షలు ఉండేది, ఇప్పుడు 3 కోట్ల పోయింది మైగ్రెంట్స్ యొక్క ఇది. అయితే మోడీ గారికి ఇది తెలుసు. చాలా క్లెవర్గా ఒక పని చేశాడు ఆయన. ఏం చేశాడంటే, మనకు దసరా బతుకమ్మ ఎట్లను వాళ్ళకి చాత్ ఫెస్టివల్ అని ఉంటుంది, చాత్ పూజ. ఈ చాత్ పూజ అనేది దీపావళి వెళ్ళినాక 6వ రోజు వస్తుంది. కరెక్ట్గా ఎలక్షన్స్ దానికి మ్యాచ్ అయ్యేటట్టుగా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ పెట్టేసి అంటే మొత్తం దేశం ఎక్కడెక్కడన్న వాళ్ళందరూ కూడా చాలా మంది ఆ ఫెస్టివల్కి వచ్చి అటెండ్ అవుతారు. అందుకే ఈసారి పోల్ పర్సంటేజ్ పెరిగింది అక్కడ. రెండవది మహిళలు కంపల్సరీ వస్తారు. ఇప్పుడు మగవాళ్ళు పనులకి వెళ్ళి మానేస్తే తీసేస్తామని బెదిరిస్తారు ఇక్కడ బిల్డర్స్ వాళ్ళు వీళ్ళు. వాళ్ళకి అర్జెంట్ ఉంటుంది, బిల్డర్స్కి డెలివరీ ఇవ్వాలి, ఇట్లాంటి రెస్ట్రిక్షన్స్. దానివల్ల ఏమైందంటే మగవాళ్ళు ఇక్కడనే ఉంటారు, లేడీస్ పిల్లలు వెళ్ళిపోతారు. అందుకే ఇప్పుడు 66% విమెన్ ఓటింగ్ టర్న్అప్ అయింది. అవును, చాలా ఎక్కువ అయింది ఓటింగ్ అనేది కూడా ఒకటి. అయితే ఇది ఒక క్లెవర్ స్టెప్ అది మోడీ చేసింది. దానివల్ల గెలుపు అవకాశాలను ఎట్లా మెరుగుపరుచుకున్నాడు అనేది చెప్తాను. అంటే లాస్ట్ 3 ఎలక్షన్స్ 4 ఎలక్షన్స్ నుంచి కూడా నితీష్ ఏం చేసిండంటే లేడీస్ని ఆకట్టుకోవడానికి వాళ్ళకు అన్ని ప్రత్యేక పథకాలు ఇచ్చాడు, అమలు చేశాడు ఆయన. ఊరికే రేవంత్ రెడ్డి లాగా హామీలు ఇచ్చి వదిలేయడం కాకుండా వాళ్ళకి అమలు చేశాడు. ఈ అమలు చేయడంలో ఆ సీక్వెన్స్ కొనసాగుతూ ఉంది. దాంతో ఆయన బలం ఏంది అంటే మహిళలే. ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి ఆయన దాదాపుగా ఉన్నాడు కదా. అయితే ప్రతిసారి కూడా ఆయన ఇచ్చేది మహిళలకు సంబంధించిన పథకాలకు ఎక్కువ స్ట్రెస్, ఎక్కువ ఫోకస్. ఈసారి కూడా వాళ్ళకి చాలా పథకాలు ఆఫర్ చేశారు ఎన్డీఏ అండ్ ఇది. ఇంకోటి ఎక్కువ మంది మహిళలు ఓటింగ్లో పాల్గొన్నారు, పర్సంటేజ్ కూడా వాళ్ళది ఎక్కువ ఉంది. సో దానివల్ల ఏంటంటే ఈసారి మళ్ళీ మరోసారి ఆ కూటమి అనేది అధికారంలోకి వస్తున్నది. నితీష్ ఉంటాడా లేకుంటే ఎన్డీఏ ఇంకెవరినైనా పెడుతుందా అనేది చూడాలి. బట్ నితీష్కు మంచి పేరు కూడా ఉంది. ఆయన ఒక లోయ నుంచి వచ్చిన ఆదర్శం అనేది. బట్ మొత్తానికి మళ్ళీ ఆ కూటమి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం మహిళల కోసం వాళ్ళు పెట్టిన పథకాలు. సో కాంగ్రెస్ కూడా కొంత కాపీ చేద్దామని ప్రయత్నం చేసి మహిళలకు మేము కూడా ఇంత ఇస్తాం అమౌంట్ 35,000 ఎంతో అని చెప్పారు. బట్ వీళ్ళ మాటలు నమ్మలేదు వాళ్ళు. మంచి మార్జిన్ కూడా వస్తుంది ఎన్డీఏకు. ఎక్కువ మంది రావడమే కాక ఓట్స్ కూడా చాలా ఎక్కువ వస్తాయి చాలా ప్లేస్లలో. అమిత్ షా కూడా మళ్ళీ ఎప్పటిలాగానే కాంగ్రెస్కి ముస్లింల సపోర్ట్ రాకుండా ఓవైసీని తీసుకుపోయి అన్ని ఏరియాస్లలో ముస్లిం క్యాండిడేట్స్ ఎక్కడైతే ముస్లిం ఓటర్స్ ఎక్కువ ఉన్నారు అక్కడ మళ్ళీ పెట్టారు. అది అమిత్ షాకు కృతజ్ఞతగా ఓవైసీ చేసిన కృషి. అది వాళ్ళిద్దరు ఒకటే అని చెప్పడానికి బీహార్ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్సే ఎప్పుడు మనకు కనబడుతూ ఉంటాయి. సో ఇంత ముందు కంటే సీట్లు తక్కువ వస్తాయని చెప్పి ఆర్జేడీకి కానీ ఎన్డీఏ కూటమికి కానీ ఆర్జేడీకును కాంగ్రెస్కి కానీ ఇంతకుముందు కంటే సీట్లు తగ్గుతున్నాయి. 110 ఉండే ఇంతకుముందు, ఇప్పుడు అవి 70-80కి వస్తున్నాయి అని చెప్పేసి. అంటే ఓట్ స్ప్లిట్ కావడం వల్లనే ఇది ప్రధానంగా మనకు కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు తీసుకోవడం కూడా నష్టం చేసిందని ఒక మొదలు ఇవ్వనని అన్నాడు కానీ తేజస్వి తర్వాత కొంత ఇవ్వడం జరిగింది. బట్ అది కూడా ఒక కారణం కావచ్చు. లాలూ ప్రసాద్ స్టార్ట్ చేసిన పార్టీ కదా అది. అయితే తేజస్వి వాళ్ళ నాన్నలాగా ఆ లెవెల్కు ఆకట్టుకోలేకపోతున్నాడు. ఆయన ఏంటంటే భోజ్పురి భాషలో
ఆయనకి ఇంగ్లీష్ బాగా వచ్చు లాలుకు, బట్ రానట్టు మీడియాలో ఎప్పుడు ఇంగ్లీష్ మాట్లాడాడు. ఆయన ఎంఏ ఇంగ్లీష్ అని చెప్తారు, చదువుకున్నది కూడా. అయితే నాకు ఇంగ్లీషే రానట్టు ట్రాన్స్లేటర్ని పెట్టుకుంటాడు. అంటే ప్రజలను ఓన్ చేసుకోవడానికి భోజ్పురి భాషలో ఆయనే మాట్లాడము ఇదంతా. అది తేజస్వి దగ్గర ఆ టాలెంట్ లేదు. బట్ వాళ్ళ కుటుంబం మీద అయితే కొంత సింపతి వచ్చింది. వచ్చినా కూడా ఈ ఎలక్షన్స్లో పెద్దగా డామినేట్ చేయలేదు అది. ఈ ఎలక్షన్లో నితీష్ మోడీ వాళ్ళ పథకాలే ప్రధానంగా పనిచేస్తాయి. ఈ చాత్ దానికోసం డిఫరెంట్ లొకేషన్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మోడీ పట్ల ఒక రకమైన క్రేజ్ ఉంది. వాళ్ళకి ఎవరేం చేయట్లేదు వాస్తవంగా, వాళ్ళకి అక్కడే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినట్టు అయితే పోలేరు. బట్ బీహార్లో నితీష్ చాలా కాలం నుంచి స్కిల్ డెవలప్మెంట్కి, యూత్ని కొంత వాళ్ళు ఎక్కడికైనా పోయి స్వతంత్రంగా బతకడానికి కావాల్సిన ట్రైనింగ్స్ ఇట్లాంటివన్నీ ఇవ్వడానికి ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చాడు. ప్రభుత్వం నుంచి కూడా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. అది కూడా యూత్కు కొంత అట్రాక్టివ్గా ఉంటుంది. ఆయన చేసే ఇవన్నీ ప్రోయాక్టివ్ పనులన్నీ కూడా ఆ యూత్ను అటువైపు లాక్కెళ్తాయి. వాళ్ళు యూత్ కూడా మంచి, మహిళలకు యూత్కి వాళ్ళిద్దరికే ప్యాకేజీలు ఇచ్చింది వాళ్ళు ఎక్కువగా. అవి రెండు కూడా వాళ్ళకి నచ్చినాయి. వాళ్ళు ఇదివరకు ఇంప్లిమెంట్ చేశాడు కాబట్టి నమ్మకంతో ఓట్లేశారు. వీళ్ళేమో 5 గ్యారంటీలు 6 గ్యారంటీలు అని కర్ణాటక మన దగ్గర పెట్టినట్టే గదే 200 యూనిట్లు మేము ఇస్తాము, సిలిండర్ మీద ఇస్తాము, ఇవే మళ్ళీ అక్కడ వినిపించారు. వీళ్ళు అక్కడే ఇవ్వట్లేదు, ఇక్కడేమి ఇస్తారు అనేది ఒక ప్రచారం స్టార్ట్ అయింది. తర్వాత రేవంత్ రెడ్డి కామెంట్ను పీకే ప్రశాంత్ కిషోర్, ఎందుకంటే బీహారీల రక్తంలోనే ఈ లేబర్ మనస్తత్వం ఉంది అనేది ఏదైతే చెప్పాడో అది కూడా కొంత వాళ్ళ కోపానికి కారణమైంది. ఈయన పోవడం వల్లనే మైనస్ అయింది కొంత ఆయన వాళ్ళకి, కాంగ్రెస్కి. ఇవన్నీ కూడా ఇంకో డైనమిక్ లీడర్ కాంగ్రెస్లో లేరు. రాహుల్ గాంధీ వరుసగా ఫెయిల్ అవుతున్నాడు అన్ని ఎలక్షన్స్లలో. అయినా కూడా ఆయననే కొనసాగనిస్తున్నారు. ఖర్గే లాంటి వాళ్ళ అధ్యక్షులుగా ఉన్న స్టార్ క్యాంపెయినర్ వాళ్ళకు రాహుల్ గాంధీ అవుతున్నాడు, సరిపోతలేడు. మోడీతో కంపేర్ చేసినప్పుడు, అక్కడ నితీష్తో కంపేర్ చేసినా కూడా రాహుల్ సరిపోడు. కాబట్టి అది కూడా ఒక లాక్యునా. ఆ చరిష్మా ఉన్న లీడర్ లేకపోవడం కాంగ్రెస్కి ఒక పెద్ద మైనస్ పాయింట్. అది ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ ఏం రోల్ ప్లే చేసినట్టు కనిపిస్తలేదు. ఎగ్జిట్ పోల్లలో అయితే వాళ్ళు 1-2 తప్పించి మిగతా చోట్ల డిపాజిట్లు కూడా రావు అనే ఒక చర్చ జరుగుతుంది. నిజంగా ప్రశాంత్ కిషోర్ ఎట్లాంటి రోల్ పోషించలేదా బీహార్ ఎన్నికలలో? అసలు అంటే ఉన్నా కూడా ఆయన మీద సింపతి ఉన్నా కూడా ఆయన పాదయాత్ర చేశాడు, ఆయన 2 ఏళ్ల నుంచి మంచి మాటలు చెప్పాడు, అన్నీ ఉన్నాయి. బట్ ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది ప్రధానంగా ఉంటుంది అన్నట్టు. ప్రశాంత్ కిషోర్ ఇంటెన్షన్ గొప్పది, ఆయన ప్రజలను ఎడ్యుకేట్ చేస్తున్న పద్ధతి కూడా చాలా బాగుంది. బట్ ఈసారి ఆయనకు ఒక స్థిరత్వం వస్తుంది, వెంటనే అధికారంలోకి వస్తానని ఆయన ఏం కలలు కనలేదు. బట్ ఎంతవరకు తన ప్రచారం వల్ల ప్రజలు ప్రభావితం అవుతారు, ఓట్ పర్సెంటేజ్ ఎంత తనకు వస్తుంది, రాబోయే రోజుల్లో ముందు పోవడానికి కావాల్సిన రోడ్ మ్యాప్కి ఆయన ప్రిపేర్ అవుతాడు. బట్ కన్సిడరబుల్గా ఓట్స్ అయితే వస్తాయి, సీట్లు రాకపోవచ్చు. ప్రభావితం చేయలేడు అని నేనైతే అనను. ఆయన ఇచ్చిన ఒక్కొక్క స్లోగన్ చాలా పవర్ఫుల్ ఉంది. అంటే అక్కడున్న వాళ్ళని ఎక్స్పోజ్ చేసిన పద్ధతి ఇదంతా కూడా. కాబట్టి కొంత మూడవ పార్టీగా, అంటే మూడవ ఫ్రంట్ అనుకోవచ్చు లేదా పార్టీ అనుకోవచ్చు, ఈ ఫ్రంట్లను రెండుగా చూసుకుంటే ప్రశాంత్ కిషోర్కు ఒక హోల్డ్ అయితే ఈ ఎన్నికల్లో వస్తుంది. 4-5 సీట్లు వచ్చినా ఆశ్చర్యం లేదు. అర్బన్ పీపుల్ నుంచి ఆయన ఎక్కువ మద్దతు ఎక్స్పెక్ట్ చేశాడు, ఎందుకంటే ఎడ్యుకేటెడ్స్ ఎక్కువ ఉంటారు, వీళ్ళు అర్థం చేసుకుంటారు అని. బట్ గెలుపు ఓటములకు దరిదాపుల్లో ఉండకపోవచ్చు. ఎక్కడైతే కొంత బలమైన నాయకుడు ఆయన పార్టీలోకి వచ్చి కొట్లాడి ఉంటే అక్కడ ఏమన్నా గెలిచే అవకాశాలు ఒక 4-5 ఉంటాయి. కేవలం ప్రశాంత్ కిషోర్ పార్టీ బలంతో గెలిచే అవకాశాలు మాత్రం 0, ఎక్కడ లేవు. లోకల్ లీడర్ ఎవరైతే ఈ పార్టీ తరఫున టికెట్ తీసుకొని వస్తున్నాడు వాళ్ళ బలం మీద ఎక్కడన్నా గెలిస్తే ఒక 4-5 గెలవచ్చు. ఎందుకంటే ప్రధాన పార్టీలు టికెట్ ఇవ్వనప్పుడు జెన్యున్ పీపుల్ ఆ టికెట్ తీసుకొని కొట్లాడతారు. అట్లా గెలవాల్సిందే. ఒక 4-5 ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, వస్తే రావచ్చు. బీహార్ ఎన్నికల ఫలితాలు, ఆ ఫలితాలు వచ్చిన తర్వాత చాలా మార్పులు ఉంటాయి అనేది ఒక చర్చ మనం చూస్తున్నాం. నిజంగా ఎన్నికల ఫలితాలు చాలా రాష్ట్రాల మీద ఇంపాక్ట్ చూపిస్తే చాలా పరిస్థితులు మారే అవకాశం ఏమన్నా ఉంటుందా? ఇంకా ఇప్పుడు ఏ రాష్ట్రాల మీద ప్రభావం చూపెట్టాలి, ఎందుకంటే దేశం అంతా బీజేపీ ఉంది రాష్ట్రాలలో. ఈ ఉన్న 2 రాష్ట్రాలలో వీళ్ళే నాశనం చేసుకుంటారు. కర్ణాటక అండ్ కొత్తగా బీజేపీ ఏదో స్ట్రాటజీ తీసుకొచ్చి ఈ 2 పార్టీలను
ఈ పార్టీని 2 రాష్ట్రాల్లో కానీ 3 రాష్ట్రాల్లో కానీ గెలవకుండా ఆపడానికి కొత్త స్ట్రాటజీస్ అక్కర్లేదు. ఇప్పుడు వాళ్ళు నితీష్ ఈ మహిళలకు ఏదైతే ఇచ్చాడో ఇది వాళ్ళు దేశమంతా రేపు ఎజెండాలో పెట్టుకునే అవకాశం ఉంది. మహిళా సెంట్రిక్గా, విమెన్ సెంట్రిక్గా బీజేపీ వాళ్ళు అండ్ వాళ్ళతో పాటు ఉన్న ఎన్డీఏ కూటమిలో పార్టీలు ఈ మోడల్ సక్సెస్ అయింది, పదే పదే సక్సెస్ అవుతుంది. మహిళలు, యూత్ ఈ రెండింటి మీదనే వాళ్ళ దృష్టి రాబోయే రోజుల్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది. బట్ అదే ఒక దీని ద్వారా వచ్చే ఒక పాజిటివ్ వాళ్ళకి, ఏది మోడీకి. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ మనీ ఇవ్వడం అనేది ఏదైతే ఉందో, ఇంకా అంటే పథకాల పేరుతో ఇచ్చినా కూడా ఇంకా అది ఇన్ఫ్లుయెన్స్ చేసినంతగా వేరే పథకాలు ఇన్ఫ్లుయెన్స్ చేయవు. అకౌంట్లో డబ్బులు పడుతున్నాయని అంటే అది ఇక్కడ మన దగ్గర రైతు బంధు ఎట్లయితే పడ్డదు అట్లా అది బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నాకు తెలిసి నెక్స్ట్ టైం కాంగ్రెస్కి ఏమి 1-2 రాష్ట్రాల్లో కూడా వస్తాయని నేనైతే అనుకోవట్లేదు. నేనైతే ఇక్కడైతే తెలంగాణలో శాశ్వతంగా పార్టీ సమాధి కాబోతుంది, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ లాగా. మళ్ళీ 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చినా కూడా రేవంత్ రెడ్డి చేస్తున్న పద్ధతిలో ఈ పార్టీ నడిస్తే మళ్ళీ అధికారంలోకి రావడం కల్లా. రెండవది ఇతర రాష్ట్రాల్లో పుంజుకునే అవకాశాలు కూడా లేవు. వాళ్ళ మెయిన్ ఫస్ట్ డ్రాబ్యాకే నాయకత్వం. సోనియా గాంధీకి శక్తి లేదు, ప్రియాంకను వాళ్ళు పాలిటిక్స్లోకి తీసుకురావట్లేదు, ఏదో ఎంపించి కూర్చోబెట్టారు. రాహుల్ గాంధీ సరిపోతలేడు. ఒకవేళ ప్రియాంక ముందుకు వస్తే కొంత మెరుగైన పరిస్థితి ఉంటుంది. బట్ అల్లుని మీద వాళ్ళ రాబర్ట్ వాద్రా, ఆ కుటుంబము, ఆయన చేసే పనులు, వాటి వల్ల వీళ్ళు దూరం అవుతున్నారు. అది వాళ్ళకు నచ్చట్లేదు. కాబట్టి ప్రియాంకను ఒకవేళ ముందు తీసుకొస్తే మళ్ళొక్కసారి ఇందిరాగాంధీ ఇమేజ్ అనేది రీబిల్డ్ చేసే అవకాశం ఉంది. లేదా కుటుంబం నుంచి కాకుండా బయట నుంచి సమాంతరంగా లీడర్షిప్ డెవలప్ చేయాలంటే వాళ్ళు చేయరు. ఒక పివి నరసింహారావునే వాళ్ళు ఓర్వలేకపోయారు, ఎమర్జీ అయిన ఆయన. కాబట్టి ఆ పరిస్థితి కాంగ్రెస్లో ఉండదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఎంతమంది ఎన్ని ఫ్రంట్లు కట్టినా కూడా బీజేపీ అప్పర్ హ్యాండ్ అవుతుంది.